Metro in Dino, written and directed by Anurag Basu, and the casting are Anupam Kher, Neena Gupta, Konkona Sen Sharma, Pankaj Tripathi, Aditya Rao Kapoor, Sara Ali Khan, Ali Fazal, ఫాతిమా సనా షేక్ అండ్ సస్వతా చటర్జీ. ఇప్పుడు మూవీలోని కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ గురించి చూస్తే ఫస్ట్ వచ్చి టైటిల్ మెట్రో ఇన్ దీనో అనే వర్డ్ అనురాగ్ బసు గారు ఆల్రెడీ 2007లో తీసిన లైఫ్ ఇన్ ఏ మెట్రో మూవీలో సాంగ్లో నుంచి తీసుకుంది. అండ్ ఇందో అంటే మీనింగ్ నవ్వే డేస్ అని అర్థం. అండ్ ఈ మూవీ యాక్చువల్గా 2023లో రావాల్సింది, బట్ పోస్ట్పోన్ అవుతూ హైప్ అనేది పెరుగుతూ చివరికి 2025లో రిలీజ్ అయింది. హైప్ ఎందుకంటే రీజన్ ఒకటే, అనురాగ్ బసు గారు మీ మూవీస్ బర్ఫీ కానీ జాగా జసూస్ కానీ అందరిలా కాకుండా మీ మూవీస్లో చూపించే వే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ మూవీ కూడా అట్రాక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అదే. ఆ రీజన్ ఈ మూవీతో మళ్ళీ జస్టిఫై చేశారు. ఈ మూవీ గురించి చూస్తే మూవీ ప్లాట్ వచ్చి 4 డిఫరెంట్ స్టోరీస్, అన్నీ లవ్ గురించే. అసలు ప్రజెంట్ బయట ఎలా ఉన్నాయి సిచ్యువేషన్స్, వాటిని ఎలా హ్యాండిల్ చేశారు అనేదే స్టోరీ. ఈ మూవీలో స్టోరీ కన్నా స్క్రీన్ ప్లే గురించి ఎక్కువ మాట్లాడాలి. నార్మల్గా స్క్రీన్ ప్లేస్ చూస్తే ఒక్కొక్క మూవీకి డిఫరెంట్గా అనిపిస్తాయి, కొన్ని మూవీస్కి సేమ్ అనిపిస్తాయి. బట్ ఈ మూవీలో మాత్రం కంప్లీట్గా ఎంజాయ్ చేస్తూ ఒక సెలబ్రేషన్లా డాన్సింగ్ చేసినట్టు ఒక హ్యాపీ ఫీల్ ఉంటుంది. ఎందుకు ఆ మాట అన్నానంటే సాంగ్స్ స్టార్టింగ్లో చూసి ఇది కామన్గా ఉండేదే కదా అనుకుంటే తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే సాంగ్స్ మూవీకి మెయిన్ క్యారెక్టర్ అయి కూర్చుంది. అసలు కొన్ని సీన్స్లో డైలాగ్స్ లేకుండా సాంగ్స్తోనే ఆడియన్స్ని కంప్లీట్గా ఎంజాయ్ చేసే ఫీల్లోకి తీసుకెళ్లారు. నార్మల్గా మాస్ సాంగ్స్కి అలాగే బీట్ సాంగ్స్కి డ్యాన్స్ వేయాలనిపిస్తుంది. ఈ మూవీలో గ్రూప్గా పాడే సాంగ్స్తో ఆ ప్లేస్లోకి మనల్ని ఇన్వాల్వ్ చేసేస్తారు. అనురాగ్ బసు గారి మూవీలో గ్రూప్గా పాడే సాంగ్స్ కానీ డ్యాన్స్ కానీ ఆయన సిగ్నేచర్ అనిపించింది. ఈ మూవీ ఎక్కువగా చూడటం కన్నా ఎంజాయ్ చేయాలనిపించింది. అండ్ ఇప్పుడు స్టోరీ గురించి చూస్తే అన్నీ తెలిసిన సిచ్యువేషన్స్ అండ్ ప్రతి ఒక్కరిలో ఉండే మైనర్ మిస్టేక్స్, లవ్లో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్, వాటిని ఎలా హ్యాండిల్ చేయొచ్చు అని వాటికి సొల్యూషన్స్ ఇస్తూ ఎమోషన్ అనేది బాగా క్యారీ చేశారు. అండ్ ఇప్పుడు పెర్ఫార్మెన్సెస్ పరంగా చూస్తే ఒకటి అనిపించింది, ఏదైనా సీనియర్ యాక్టర్సే. అనుపమ్ ఖేర్ గారు అండ్ నీనా గుప్తా గారు అసలు చాలా న్యాచురల్గా ప్రజెంట్ మూవీకి తగ్గట్టు చూడటానికి అందంగా ఉంది. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్లో ఆదిత్య రాయ్ గారు మిమ్మల్ని చూసినప్పుడు ఆషికీ 2 గుర్తు చేశారు. చాలా రోజుల తర్వాత చూసామనిపించింది. ప్రతి ఒక్కరి రోల్స్ పర్ఫెక్ట్గా ప్లేస్ చేశారు. మూవీలో లొకేషన్స్ చాలా ఫ్రెష్గా అనిపించాయి, మేజర్గా కెఫేస్. అండ్ మూవీలో కొన్ని ఎఫెక్ట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఆ లైట్ కలర్స్ కూడా మూవీకి అందాన్ని తెచ్చాయి. ఈ మూవీ గురించి చెప్పాలంటే లవ్ గురించి కావాలి అనుకున్న ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.